ప్రపంచ దేశాలను వణికిస్తూ ఎబోలా వైరస్ క్రమక్రమంగా వ్యాప్తి చెందడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ ఏపీలోకి రాకుండా విమానాశ్రయాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టెంపుల్ సిటీ తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎబోలా అనుమానిత కేసులు వస్తే వెంటనే చికిత్స అందించేందుకు 15 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్దం చేశారు. అలాగే ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు భయపడకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు వైద్యులు. దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మే 17న ఏదైతే ఈ యొక్క వైరస్ని WHO అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఆయా దేశాలు కూడా సరే అప్రమత్తం చేస్తూ కూడా సరే నివేదిక పంపిన పరిస్థితి ఉంది. ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందకుండా దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సరే ఆదేశాలు జారీ చేయడంతో అటు తిరుపతి జిల్లా కలెక్టర్ అదేవిధంగా రుయా సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఐసోలేషన్ వార్డును కూడా ఒకటి ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎబోలాకి సంబంధించినటువంటి ఈ యొక్క ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ యొక్క వ్యాధి ఉగాండా మరియు కాంగాంగ్ దేశాల్లో పూర్తి స్థాయిలో దాదాపు ఇప్పటికే అయితే 300 కేసులు పైగా నమోదవడం, అందులో 80 మంది దాకా చనిపోవడం సరే ఈ యొక్క కేసులు కూడా నమోదు నేపథ్యంలో అన్ని దేశాలను అప్రమత్తం చేస్తూ ఈ యొక్క WHO ఇచ్చిన ఆదేశాలతో కూడా సరే తిరుపతి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తిరుపతి రుయా హాస్పిటల్లో కూడా సరే ఒక ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి అయితే తులసి గారు ఉన్నారు, మెడిసిన్ HOD గారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ యొక్క వ్యాధి లక్షణాలు కానీ ఈ యొక్క వ్యాధికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే అండి. మొట్టమొదటి నేను ప్రజలకు చెప్పేది ఏమంటే దీని గురించి ఫస్ట్ మనం భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఇప్పటి వరకు మన ఇండియాలో మన దేశంలో ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు. ఇదంతా బయట ప్రదేశాల నుంచి వస్తుంది. మనం ఎందుకు అప్రమత్తం అవుతున్నామంటే అంతకుముందు కరోనా ఎట్లా వచ్చిందో అప్పుడు అప్రమత్తము అయినామో అట్లా ముందు జాగ్రత్త కోసము ఇప్పుడు మనం ప్రజెంట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వీళ్ళంతా మాకు ముందే ఆదేశాలు ఇచ్చారు, రెడీగా ఉండమని చెప్పేసి. స్క్రీనింగ్ మెథడ్స్లో కానీ, ట్రీట్మెంట్లో కానీ, ఐసోలేషన్లో కానీ. అందుకు మేము వార్డ్స్ అంతా సూపరింటెండెంట్ గారు తిరిగి వార్డ్స్ అంతా ఐసోలేట్ చేస్తున్నాము. మన దగ్గర అంతా నెగిటివ్ ప్రెషర్ రూమ్స్ ఉన్నాయండి, 15 పెట్టాము. టోటల్ మనం ఇమీడియట్గా 30 మెంబర్స్ వచ్చినా కూడా చూసుకునే అంత రెడీ చేసి పెట్టాము. స్క్రీనింగ్ కూడా ఫెసిలిటీస్ పెట్టాము. స్క్రీనింగ్ ఫెసిలిటీస్ మెయిన్ మనం ఇంటర్నేషనల్ కాబట్టి ట్రావెలింగ్ కాబట్టి మనం ఎయిర్పోర్ట్లో కూడా మన కలెక్టర్ ఆదేశం గారితో మన DMHO గారితో మనం స్క్రీనింగ్ కూడా అక్కడ పెట్టున్నాము. ట్రీట్మెంట్ వరకు వచ్చే కొద్దికి ట్రీట్మెంట్ మామూలు వైరల్ ఫీవర్ లాగానే ఉంటుంది, లక్షణాలు కూడా వైరల్ ఫీవర్ లాగానే ఉంటాయి. పారాసెటమాల్ ఇట్లాంటివి వాడుకుంటే సరిపోతుంది ఇనిషియల్గా. బట్ తీవ్రత పెరిగే కొద్దికి సివియారిటీ పెరుగుతుంది. సో అంతవరకు తెచ్చుకోకుండా ముందే ఏదైనా జబ్బులు ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మామూలు పారాసెటమాల్, సిట్రజిన్ ఇవి తీసుకుంటే సరిపోతుందండి. నీళ్ళ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, ద్రవ పదార్థాలు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా మెయిన్ అప్పులాగానే మాస్క్, హ్యాండ్ వాష్ ఇవి పాటిస్తే సరిపోతుందండి. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఐసోలేషన్ వార్డు పెట్టాము, ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి. అదే మనం ఇక్కడ ఇదే అంశంపై మాట్లాడడానికి రుయా సూపరింటెండెంట్ అయినటువంటి మనోహర్ గారు ఉన్నారు. సార్, ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు? అండ్ ముఖ్యంగా ఫిలిగ్రిమ్ సిటీ, అందులో శ్రీవారి దర్శనానికి కూడా సరే పెద్ద ఎత్తున ఈ యొక్క భక్తులు కూడా దేశం నలుమూల నుంచి కూడా వచ్చే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోబోతున్నారు సార్ మీరు? మాకు శనివారం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, మా హెల్త్ మినిస్టర్, అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఆదేశానుసారము ఇమీడియట్గా ముందు ఐసోలేషన్ ఒక వార్డుని రెడీ చేశాము. ఈ వార్డు మీరు చూడొచ్చు, ఇది 15 బెడెడ్ హాస్పిటల్ వార్డు. ఇది స్పెషాలిటీ ఏంటంటే నెగటివ్ ప్రెషర్ దగ్గితే పక్క వార్డుకి కూడా ఎక్కడికి స్ప్రెడ్ కాదు, అది దాని ప్రత్యేకత. 15 నెగటివ్ బెడ్స్ వార్డు క్రియేట్ చేసాం. ఇంకా వస్తే కూడా 10 బెడ్లు ఎక్స్ట్రా వేసుకోవడానికి కూడా మనకు ప్లేస్ ఉంది. లోపలేమో స్క్రీనింగ్ కూడా రెడీ చేస్తాము. అలాగే ఈ స్క్రీన్ చేయడానికి మనకు వసతి ఉంది. నెక్స్ట్ లెవెల్ కన్ఫర్మేషన్కు మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిస్తున్నాం. అలాగే మనకు దీనికి ప్రత్యేకంగా ఇప్పుడున్న మంచి మందు ఏది అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్, అవి కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. మేము అన్నిటితో సన్నద్ధంగానే ఉన్నాము. ఏ కేసు వచ్చినా మేము ట్రీట్ చేయడానికి, దాన్ని ఆ పేషెంట్స్ బాధని చూసుకొని మేము మానిటర్ చేయడానికి మా డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ కావచ్చు రెడీగానే ఉంది. సార్, అయితే ఎలాంటి ఆహారాలు, ఎలాంటి నియమాలు తీసుకోవాలి ముందు జాగ్రత్తగా?
ఇది మిగతా వైరల్ జ్వరాలు లాంటి జ్వరాలమే. ఇది కూడా జ్వరం వస్తే జ్వరం మందు వేసుకోవడము, మాంసాహారం కానీ ఇది మసాలాతో కూడిన ఆహారాన్ని అవాయిడ్ చేయాలి. మామూలు భోజనం తినచ్చు, ఆకుకూరలు, తర్వాత ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఎక్కువ ఇవ్వచ్చు. మసాలా ఆహారము, మాంసాహారాన్ని మనం ఆపుదాం. అదే జంతు మాంసాల మీద కూడా సరే పూర్తి స్థాయిలో సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న పరిస్థితి అయితే అంటే ఏంటి సార్, అంటే అడవికి సంబంధించిన జంతు మాంసాలు తినకూడదు అంటారా? ఎబోలా వైరస్ ఇప్పటి వరకు మనం ఎక్కడ ఐసోలేట్ అయిందంటే సౌత్ ఆఫ్రికా, ఉగాండా, సూడాన్ అలాంటి ప్రాంతాల్లో అడవుల్లో ఈ అడవి పందులు అవి ఉంటాయి కదా, వాటిల్లో గమనించారు ఈ ఎబోలా వైరస్ను. అలాగే ఈ గబ్బిలాలు, ఈ చెట్లలో ఫ్రూట్స్ ఉంటాయి కదా, అడవిలో దొరికే ఫ్రూట్స్, అవి కొరకడం ద్వారా ఆ ఫ్రూట్ తింటే కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ఇలాంటి వైరస్ మన అడవిలో కాదు కదా, మన ఊర్లో ఎక్కడ లేవు. ఇండియాలో అయితే యాజ్ ఆన్ టుడే లేదు. మీరు అన్నట్టుగా ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం మనకు ఉంది కాబట్టి మేము తిరుపతిలో బిగ్గెస్ట్ హాస్పిటల్ రుయాలో సూపరింటెండెంట్గా ఉంటూనే ఇక్కడ మన డిఎంఎడ్ హెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్ కూడా మన ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ సెంటర్ పెట్టారు. వాళ్ళు కూడా అన్నీ రెడీగా అప్రమత్తంగా ఉన్నారు, మమ్మల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎబోలా వైరస్కి సంబంధించి అట పూర్తి స్థాయిలో కూడా సరే అట జిల్లా యంత్రాంగం అయితే కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే తిరుపతి రుయా ఈ యొక్క ఎబోలా వైరస్కి సంబంధించి ఒక ఐసోలేషన్ వార్డు చేశారు. 15 బెడ్లతో కూడినటువంటి ఈ యొక్క వార్డును రెడీ చేశారు. అదనంగా ఏదైనా అవసరమైతే కూడా మరో 10 బెడ్లు అంటే 25 బెడ్లు కూడా సరిపోయే విధంగా కూడా సరే చర్యలు తీసుకున్నామనేసి రుయా సూపరింటెండెంట్ మనోహర్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంటే లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే పక్కవారు ఒక పేషెంట్ ఏదైనా ఉంటే మరో పేషెంట్ కూడా ఇబ్బంది లేకుండా కూడా వార్డు రెడీ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఉగాండా దేశాల తరహాలో మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా సరే భారత్లో ఎటువంటి కేసు నమోదు కాలేదు. బెంగళూరులో ఒక కేసు వచ్చినప్పుడు కూడా అది కూడా ఇబ్బంది లేనిది, అది కూడా వాళ్ళకి ఎటువంటి లక్షణాలు లేవని కూడా తెలిసాయి. కాబట్టి అంటే ప్రపంచ నలుమూల దేశాల నుంచి శ్రీవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున అట్లా శ్రీవారిని దర్శించుకోవడానికి పలు దేశాల నుంచి, అందులో వేసవి సెలవులు వేసవి టూర్లకు వెళ్తూ ఉంటారు. ఈ సమయంలో బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి, అయితే భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా సరే ఈ ఎబోలా వైరస్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ చేయాల్సిన తప్పనిసరి. దానికి తగ్గట్టుగానే విశాఖ, అయితే విజయవాడ, తిరుపతి ఇలాంటి ఎయిర్పోర్టుల్లో కూడా సరే పెద్ద ఎత్తున స్క్రీనింగ్ టెస్టులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి ఉంది. రుయాకు సంబంధించి 15 బెడ్లతో ఎబోలా వైరస్కి సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా ఆ యొక్క ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి.